Hi children, now we are going to discuss our part B, the journey lesson, 10th class English. So already we discussed in part 1 something, this lesson. Now, now we are going to learn the remaining part of this lesson. So having walked fast I was tired. Moreover, I had to cross two hills on the way up to the spot. I quickly sat down on a rock. My father laughed at my plight. సో ఐ వాక్డ్ ఫాస్ట్ టు క్యాచ్ అప్ మై ఫాదర్. మా నాన్నను అందుకోవడానికి వేగంగా ప్రయత్నం చేశాను, వేగంగా నడిచాను. దట్స్ వై ఐ కంప్లీట్లీ టైర్డ్. నేను అలసిపోయాను. మోరెవర్ అది కాకుండా ఐ హ్యాడ్ టు క్రాస్ టూ హిల్స్ ఆన్ ది వే అప్ టు ద ప్రజెంట్ స్పాట్. ఇప్పుడు మేము ఉన్నటువంటి ప్లేస్కు చేరుకోవడం కోసం 2 హిల్స్ని దాటాల్సి వచ్చింది కాబట్టి సో అలా ఎక్కి దిగేసరికి ఐ కంప్లీట్లీ టైర్డ్. నేను పూర్తిగా అలసిపోయాను. దెన్ ఐ వాంటెడ్ టు టేక్ రెస్ట్. నేను కూడా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. దెన్ ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ద రాక్. ఆ పక్కన ఉండేటువంటి ఒక ర్యాక్ మీద, ఒక రాయి మీద, ఒక కొండ మీద ఐ సాట్ ఆన్ ద ట్రాక్. ఆ ర్యాక్ దగ్గర, ర్యాక్ పైన నేను కూర్చున్నాను. కూర్చుండేసరికి నా టైట్నెస్ చూసి, నాకున్నటువంటి స్వెట్ని చూసి మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ప్లైట్. సో ప్లైట్ మీన్స్ హియర్ the sad and difficult situation. My father looked at me. మా నాన్న నా వైపు చూసి so he laughed at me because of my politeness, my sad situation or my difficult situation. నా డిఫికల్ట్ సిచ్యువేషన్ చూసి, నా ప్లైట్ సిచ్యువేషన్ చూసి మా నాన్న నా వైపు చిన్నగా నవ్వాడు. దెన్ హీ టోల్డ్ మీ, నవ్వుతూ నాతో అన్నాడు మా నాన్న, సో దిస్ లిటిల్ డిస్టెన్స్ హ్యాస్ స్టైడ్ యూ. అవునా, జస్ట్ యూ హ్యావ్ వాక్డ్ ఫర్ ఏ లిటిల్ డిస్టెన్స్. కొంత దూరం మాత్రమే నడిచావు కదా. అవునా, సో దిస్ లిటిల్ డిస్టెన్స్ హ్యాజ్ మేక్ యూ టైర్డ్. ఏమ్రా, ఈ చిన్న డిస్టెన్సే, ఈ చిన్న దూరమే నీకు ఇంత ఇబ్బంది అనిపించిందా, ఇంత టైర్డ్నెస్ అనిపించిందా? ఈ చిన్న దూరానికైనా రెస్ట్ ఫర్ ఏ వైల్. అయినా ఓకే 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 బికాస్ యు ఆర్ ఇన్ టెండర్ ఏజ్. నువ్వు చిన్నపిల్లవాడివి కదా, ఇంత దూరం నడిచి వచ్చావు. ఓకే ఓకే, సో లెట్ అస్ రెస్ట్ ఫర్ ఏ వైల్, యూ టేక్ సమ్ టైమ్ రెస్ట్ అని చెప్పేసి మై ఫాదర్ అడ్వైజ్డ్ మీ. బట్ వీ హ్యావ్ టు బీ ఇన్ టైమ్ ఫర్ ద బస్. ఆల్సో ఇన్స్ట్రక్ట్ మీ, ఆల్సో అడ్వైజ్ మీ. ఏమనంటే, సో వీ హ్యావ్ టు బీ ఇన్ టైమ్ ఫర్ ది బస్. సో యూ హ్యావ్ టు టేక్ సమ్ రెస్ట్ హియర్. కొద్దిసేపు కూర్చో, అయినా వీ హ్యావ్ టు గో ఇన్ టైమ్. మనం టైంలో వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి మా నాన్న కొంచెం అడ్వైజ్ చేస్తూ, సో టేక్ సమ్ రెస్ట్ అని చెప్పేసి హీ అడ్వైజ్డ్ మీ. ఫాదర్ వాజ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. హీ థాట్ఫుల్లీ లుక్డ్ ఎట్ ది సన్ ఫర్ ఎ మూమెంట్ అండ్ దెన్ హిస్ ఐస్ ఫెల్ అపాన్ ఏ can of homemade wine that I was carrying. Wetting his lips with his tongue, he said, a matter of fact manner, I am thirsty. So I sat on the rack. My father also sitting in a small rack beside the road. ఆ రోడ్డు పక్కన, మేము దిగేటువంటి రోడ్డు పక్కన మా నాన్న అటువైపు కూర్చున్నాడు, నేను ఈ ర్యాక్ మీద కూర్చున్నాను. సో సమ్ మినిట్స్ పాస్ట్, కొద్ది నిమిషాలు గడిచిన తర్వాత మై ఫాదర్ లుకింగ్ అప్ సైడ్ ఎట్ ది సన్. ఒక్కసారి పైకి చూస్తున్నాడు మా నాన్న. అలా చూస్తూ చూస్తూ ఫర్ ఏ మూమెంట్, కొద్దిసేపు చూసిన తర్వాత హిజ్ ఐస్ ఫెల్ అపాన్ ఏ క్యాన్, సో విచ్ ఈజ్ ఏ హోమ్ మేడ్ వైన్. హోమ్ మేడ్ వైన్ తయారు చేసి ఉన్నటువంటి క్యాన్ పైన అందులో వైన్ ఉంది, హోమ్ మేడ్ వైన్ ఉంది. ఆ హోమ్ మేడ్ వైన్ పైన మా నాన్న యొక్క కన్ను లేదా దృష్టి పడింది. సో దెన్ యాక్చువల్లీ దట్ ఐ వాజ్ క్యారీయింగ్, నేను తెస్తున్నటువంటి ఆ క్యాన్ పైన మా నాన్న అటు ఇటు చూస్తూ ఒకసారి క్యాన్ ముఖాన్ని చూశాడు. సో వెట్టింగ్ హిజ్ లిప్స్, ఆ లిప్స్ని తనకు తాను విత్ హిజ్ టంగ్, టంగుతోటి లిప్స్ని తడుపుతూ అంటుంటాడు, సో ఐ వాంట్ టు టేక్ సమ్ వైన్, ఐ వాంట్ టు డ్రింక్ సమ్ వైన్ బికాస్ ఐ ఆమ్ థిర్స్టీ. సో మై ఫాదర్ దట్ హీ వాజ్ థిర్స్టీ. సో మా నాన్న అన్నాడు నాతోటి, కొంచెం థిర్స్టీగా ఉందిరా, ఐ వాంట్ టు టేక్ ఆర్ ఐ వాంట్ టు డ్రింక్ సమ్ వైన్ అని చెప్పేసి హీ టోల్డ్ మీ. దెన్ ఐ గేవ్ హిమ్ ఏ క్యాన్ ఆఫ్ వైన్,
ఎప్పుడైతే when my father told me that he wanted to drink the wine, so I gave the can of wine to my father. He poured himself into a గ్లాసులోకి పోసేసుకున్నాడు, and he drank all of it in one go, at a time. So he drank all of the wine with a one go. ఆ గ్లాసులో పోసేసుకొని ఆ గ్లాసులో ఉండేటువంటి వైన్ అంతా కూడా ఒకటేసారి he drank it all. Then he arranged the belt that was attached to his trunk carefully on his forehead. So he completed drinking the wine. అది తాగడం పూర్తి చేసుకొని and he take the trunk box, మళ్ళీ ట్రంక్ బాక్స్ తీసుకున్నాడు, and he attached the thread or the arranged the belt that was attached to the trunk carefully on his forehead. ఆ ఫోర్హెడ్కి అంటే ఆ బాక్స్కు ఉండేటువంటి ఆ బెల్ట్ని తన ఫోర్హెడ్కు తగిలించుకొని తన ఫోర్హెడ్కు పెట్టుకొని, అంటే ఆ బాక్స్ అంతా తన బ్యాక్ మీద ఉంటుంది, అది పడిపోకుండా తన ఫోర్హెడ్కు ఆ ట్రంక్ యొక్క బెల్ట్ను పెట్టేసుకొని ఇలా తగిలించుకొని, సో నౌ హీ వాజ్ గోయింగ్ ఆన్, ఇక నడుస్తూ ఉన్నాడు. ఏమాత్రం వెయిట్ చేయకుండా ఆ డ్రింక్ తాగిన తర్వాత ఆ ట్రంక్ బాక్స్ని పట్టుకొని వీప్ మీద ట్రంక్ బాక్స్ని పెట్టి అది పడిపోకుండా దానికి ఉండేటువంటి బెల్ట్ని తన ఫోర్హెడ్కు తగిలించుకొని నౌ హీ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద రోడ్. సో దిస్ వాజ్ ద పిక్చర్. సో ఇట్ వాజ్ గోయింగ్ ఆన్, మై ఫాదర్ క్యారింగ్ మై లగేజ్ ఆన్ హిస్ బ్యాక్ అండ్ మీ ఫాలోయింగ్ హిమ్ with a tiny bag in my hand. Actually, he was going on with my luggage, but I am walking behind him with a small bag in my hand. మా నాన్న నా బ్యాగ్ను మోసుకొని వెళ్తుంటాడు, నా ట్రంక్ బాక్స్ని మోసుకొని వెళ్తుంటాడు. అతని వెనకాల నేను ఒక చిన్న బ్యాగును నా చేతిలో పట్టుకొని నా షోల్డర్స్ పైన పెట్టుకొని, సో ఐ ఆమ్ ఆల్సో వాకింగ్ బిహైండ్ హిమ్. అతని వెనకాల నేను వెళ్తున్నాను. వీఆర్ వాకింగ్ అప్ ఏ నారో హిల్లీ రోడ్ and neither of us uttered a word. If we were strangers who spoke different languages, we are going on, మేము వెళ్తూ ఉన్నాం, బట్ వీ కుడ్ నాట్ అట్లీస్ట్ స్పీక్ విత్ ఈచ్ అదర్. ఒకరికొకరం అస్సలే మాట్లాడుకోలేదు. సో లైక్ ఏ స్ట్రేంజ్ పర్సన్స్ హూ నోస్ ద డిఫరెంట్ లాంగ్వేజెస్, ఈవెన్ దో దే ఆర్ టుగెదర్. ఇద్దరు వ్యక్తులు, వేరు లాంగ్వేజెస్ తెలిసినటువంటి వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు ఒకే దగ్గర ఉన్నప్పటికీ, కలిసే ఉన్నప్పటికీ, దే హార్డ్లీ స్పీక్ విత్ ఈచ్ అదర్. ఒకరికొకరు మాట్లాడుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. బికాస్ నోబడీ నోస్ ద సేమ్ లాంగ్వేజ్. ఒకే లాంగ్వేజ్ ఎవరికి తెలియదు కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ తెలిసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకే దగ్గర ఉన్నా మాట్లాడుకోలేరు. ఎందుకంటే ఇతడికి వచ్చిన భాష అతడికి రాదు, అతడికి వచ్చినటువంటి భాష ఇతనికి రాదు, కాబట్టి మాట్లాడుకునేటువంటి ఛాన్సెస్ ఉండవు. లైక్ దట్ మై ఫాదర్ అండ్ ఐ ఆల్సో గోయింగ్ ఆర్ వాకింగ్ అలాంగ్ ద రోడ్ విత్ the persons who knows the different languages. వేరు లాంగ్వేజెస్ తెలిసినటువంటి ఇద్దరు వ్యక్తులాగా మా నాన్న నేను ఏమాత్రం ఒక్క వర్డ్ కూడా మాట్లాడుకోకుండా వీఆర్ గోయింగ్ ఆన్ along the road. I did not know what was going on his mind. From time to time it crossed my mind that it was improper for me to let father carry the luggage. Of course, what my father is thinking himself, I don't know. మా నాన్న ఏమనుకుంటున్నాడో బట్ నాకు మాత్రం తెలియట్లేదు. ఎలా ఫీల్ అవుతున్నాడో, నా లగేజ్ మా నాన్న తీసుకుని వెళ్తున్నందుకు అతని మనసులో ఏముందో ఐ కాంట్ అండర్స్టాండ్. బట్ టైమ్ టు టైమ్ ఐఎమ్ ఆల్వేస్ బీన్ థింకింగ్ ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ వే, లెట్ మై ఫాదర్ బ్రింగ్ మై లగేజ్. నా లగేజ్ని మా నాన్నతోటి మోహించడం అనేది ఇట్స్ ఏ నాట్ ప్రాపర్ వే అని చెప్పేసి నేను మాత్రం ఎప్పటికీ అనుకుంటూ ఉన్నాను. ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ వే, ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే అనేటువంటి థాట్స్ నాకు ఎప్పటికీ వచ్చేస్తున్నాయి. మా నాన్న చేత ఈ బరువులు మోహించడం, ఈ లగేజ్ మోహించడం అనేది ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ వే అని చెప్పేసి నాకు ఎప్పుడు టైం టు టైం ఐ ఆల్వేస్ హ్యావింగ్ ద సేమ్ థాట్స్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఐ వుడ్ లైక్ టు క్యారీ ద ట్రంక్ మై సెల్ఫ్, బట్ మై గిల్ట్ అండ్ షేమ్ డిడ్ నాట్ అలో మీ టు డూ సో. సో ఐ వాంటెడ్ టు టెల్ హిమ్, మా నాన్నకు చెప్పాలనేటువంటి ఆలోచన వచ్చేసింది. నాన్న, ఇట్ ఇస్ నాట్ ఏ ప్రాపర్ వే, ఇట్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ వే, లెట్ హిమ్ టు క్యారీ మై లగేజ్ అని చెప్పేసి నేను చెప్పాలనేటువంటి ఆలోచన నాకు వచ్చేసింది. బట్ ఏమంటాడో ఏమనుకుంటాడో అని చెప్పేసి నేను చెప్పలేకపోయా. దట్టు అధిక మాత్రమే కాకుండా ఐ వుడ్ లైక్ టు క్యారీ, నేను తీసుకురాగలుగుతా, బట్ ద పీపుల్ హూ సా దిస్ థింగ్,
ఇది చూసినటువంటి వాళ్ళు వాట్ మే థింక్ అబౌట్ మీ, నా గురించి ఏమనుకుంటారో, నేను ఎలా వాళ్ళకు కనిపిస్తాను, ఎలా నన్ను ట్రీట్ చేస్తారో అనేటువంటి ఒక షేమ్ అడ్డొచ్చేసి మా నాన్నకు చెప్పలేనటువంటి పరిస్థితిలో నేను ఉండిపోయాను. ద సెల్ఫ్ కాన్షియస్నెస్ హ్యాడ్ ప్రాబబ్లీ టు డూ విత్ మై ఎడ్యుకేషన్. ఇట్లాంటి సెల్ఫ్ కాన్షియస్నెస్ నాకు బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ మూలంగా వచ్చేసింది. బికాస్ ఐఎమ్ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్. దట్స్ వై మై ఎడ్యుకేషన్, మై క్వాలిఫికేషన్ హ్యాస్ మేడ్ మీ this type of shame to carry my luggage. The white collar job also are quite simply my prides somehow. I had the feeling that if I carried the luggage, my father and my people, in fact the whole world, would laugh at me and I would be belittled. Of course, if I carry my luggage, ఒకవేళ నేను లగేజ్ని కనుక మోసుకొని వెళ్తే నా లగేజ్ని మై ఫాదర్, నాట్ ఓన్లీ మై ఫాదర్ బట్ ఆల్సో ద పీపుల్ హూ సా మీ అండ్ ద హోల్ వరల్డ్ would laugh at me and I would be belittled. I will be insulted. నేను తక్కువ కనిపిస్తాను, నేను తక్కువగా అంచనా వేసుకుంటారు. మా నాన్నతో పాటు ఈ ప్రజలతో పాటు ప్రపంచం అంతా కూడా నన్ను తక్కువగా అంచనా వేసుకుంటారు. అందుకే నేను లగేజ్ని తీసుకొని వెళ్ళట్లేదు, మోసుకొని వెళ్ళట్లేదు. అదర్వైజ్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం టు మీ. అది పెద్ద ఇష్యూ ఏం కాదు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు, పెద్ద ఇబ్బంది ఏం కాదు నా లగేజ్ నేను మోసుకుపోవడం. కాకపోతే ఎక్కడ తక్కువగా అంచనా వేస్తారో, ఎక్కువగా నేను తక్కువ అవుతాను అనేటువంటి ఒకే ఒక చిన్న కారణంతో ఐ డోంట్ వాంట్ టు క్యారీ మై లగేజ్ అని చెప్పేసి తను అనుకుంటుంటాడు ఆ యువకుడు. ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ మీ ఫర్ మై ఎడ్యుకేషన్ అండ్ ఐ హ్యాడ్ బీన్ ఏబుల్ టు రియలైజ్ హిస్ డ్రీమ్స్. యాక్చువల్లీ వీ బిలాంగ్స్ టు పూర్ ఫ్యామిలీ, వీఆర్ ఇన్ పావర్టీ. నేను చిన్నగా ఉన్నప్పుడు మా కుటుంబం అంతా కూడా చాలా పేద కుటుంబం. మై ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ మీ దిస్ ఎడ్యుకేషన్. మా నాన్న అతి కష్టపడుతూ నాకు ఈ ఎడ్యుకేషన్ అందించాడు. సో దెన్ ఐ రియలైజ్డ్, అప్పుడు నేను గమనించాను, ఐ హ్యాడ్ టు బి రియలైజ్ హిజ్ డ్రీమ్స్. అతని యొక్క డ్రీమ్స్ ఏంటో, మా నాన్న యొక్క డ్రీమ్స్ ఏంటో నాకు అప్పుడే నేను తెలుసుకున్నాను. సో మై పేరెంట్స్ వర్ truly proud of me. It was through me that they had earned a greater degree of admiration and respect from the villagers. So actually because of my education, because I am become a government employee, my fathers and my parents, including my mother, also got the admiration from the people because of me. నేను చదివి మా నాన్నకు మా అమ్మకి ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చాను. విలేజ్లో ఆల్ ద పీపుల్ దే అడ్మైరింగ్, దే రెస్పెక్టింగ్ మై పేరెంట్స్ బికాస్ ఆఫ్ మీ, బికాస్ ఐ ఆమ్ ఏ గ్రేట్ ఆర్ ఐ ఆమ్ ఏ హైలీ రెస్పాన్సిబుల్ పర్సన్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ కాబట్టి మా అమ్మా నాన్నను కూడా నాకు ఇచ్చినట్టుగా, నన్ను గౌరవించినట్టుగా మా అమ్మా నాన్నను గౌరవిస్తున్నారు. అంటే నా మూలంగా ఆ విలేజ్లో మా అమ్మా నాన్నకు గౌరవం దక్కింది. At the same time, my father would not like to see me carrying a trunk on my back and would be very hurt if I did so. అందుకే నన్ను ఎట్లయితే గౌరవిస్తున్నారో ఆ విలేజ్లో చూసినటువంటి మా నాన్న, సో he did not allow me to carry my luggage. So if I did so, he may hurt. మా నాన్న బాధపడతాడు, ఎందుకంటే అంత గౌరవం నాకు విలేజ్లో ఉంది, నాకున్న గౌరవం మా అమ్మ నాన్నకు కూడా ఉంది. కాబట్టి వీడి మూలంగా మాకు ఈ గౌరవం వచ్చింది, వీడంత గొప్ప ఆఫీసర్ అని చెప్పేసి ఊరంతా అనుకుంటూ ఉన్నారు, అది చాలు నాకు ఆ గౌరవం. కాబట్టి వాడి చేత ఈ బ్యాగ్ మోయిస్తే నా కొడుకు ఎక్కడ బీలిటిల్గా కనిపిస్తాడో వాళ్ళందరికీ అని చెప్పేసి మా నాన్న అనుకుంటూ ఉంటాడు. దట్స్ వై ఒకవేళ బలవంతంగా మా నాన్న దగ్గర నుంచి నేను లగేజ్ని తీసుకుంటే హీ మే హర్ట్, మా నాన్న బాధపడతాడేమో అనేటువంటి ఆలోచన నాకు వచ్చేసింది. సో ఐ కంక్లూడెడ్ దట్ ఇట్ వుడ్ బి బెటర్ టు లెట్ హిమ్ క్యారీ ఇట్. అందుకే సో ఐ కంక్లూడెడ్, చివరికి నేను ఫైనల్గా కంక్లూడ్ అయ్యాను, లెట్ ఇట్ బి క్యారీ ద లగేజ్ బై హిమ్. ఫాదర్ వాజ్ యూజ్డ్ టు క్యారింగ్ ఎ లగేజ్ ఎనీవే. హీ వాజ్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్కిల్డ్ దాన్ మీ ఇన్ దిస్ మ్యాటర్. యాక్చువల్లీ so this is not matter to my father carrying the luggage, because he was very skilled and very stronger enough to carry this type of luggages. Already my father was experienced carrying those type of luggages. ఇట్లాంటి లగేజెస్ని మా నాన్న తీసుకురావడం అనేది ఆయన చేసే పనే బరువులు మోయడం కాబట్టి
ఆ బరువుని ఎలా మోయాలో మా నాన్నకు తెలుసు. హి వాజ్ స్కిల్డ్ అండ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు క్యారీ దిస్ టైప్ ఆఫ్ లగేజెస్. ఇలాంటి లగేజెస్ తీసుకురావడం మన నాన్నకు ఇది కొత్తేం కాదు. ఇలాంటివి చాలా చేశాడు. ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి బరువులు మోసేటువంటి కూలీ పనులు చేస్తుంటాడు కాబట్టి హీ వాజ్ ఎ వెరీ స్కిల్డ్ పర్సన్ ఇన్ దిస్ మ్యాటర్స్. సో అందుకే ఐ హ్యాడ్ నెవర్ గాట్ యూజ్డ్ టు ఫిజికల్ లేబర్ హ్యావింగ్ స్టేడ్ ఇన్ హాస్టల్స్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. దానితో పాటు ఐ ఆల్వేస్ బీన్ స్టేడ్ ఇన్ ద హాస్టల్స్. ఐ డూ నాట్ నో ద ఫిజికల్ లేబర్. నాకు ఫిజికల్ లేబర్ అనేది చిన్నప్పటి నుంచి తెలియదు. మై ఫాదర్ పుట్ మీ ఇన్ ద హాస్టల్స్. మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను హాస్టల్స్లో వేశాడు. దట్స్ వై ఇట్ షన్ ఫ్రమ్ మై ఫిజికల్ లేబర్. ఫిజికల్ లేబర్ అనేది లేకుంటే అయిపోయింది. సో చిన్నప్పటి నుంచి నాకు ఎట్లాంటి పనులు తెలియదు కాబట్టి ఎస్పెషల్లీ ఇలాంటి బ్యాగ్స్ మోయడం, క్యారీ చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు హ్యాబిట్ లేదు కాబట్టి అన్నీ మా నాన్నే నాకు ప్రొవైడ్ చేశాడు కాబట్టి నాకు ఈ బరువులు మోసేటువంటి ఈ బాక్స్‌ను హౌ టు క్యారీ దిస్ టైప్ ఆఫ్ బాక్సెస్ అనేది ఐ డోంట్ నో. దట్స్ వై సో లెట్ హిమ్ క్యారీ. I was physically useless. I continued walking silently with father. We rested at two places on the way and had our tiffins, but we hardly talked. Finally, we reached Dirang. So we stopped in the middle of the way at two places. మార్గ మధ్యంలో వస్తూ ఆ 2 ప్లేసెస్‌లో మేము ఆగాం టు టేక్ సమ్ రెస్ట్. కొంత రెస్ట్ తీసుకోవడం కోసం అని చెప్పేసి 2 ప్లేసులలో ఆగుతూ ఎట్ లాస్ట్‌లీ చివరికి వి రీచ్డ్ ద దిరాంగ్ డౌన్ హిల్స్. ఆ కొండ కింది ప్రాంతమైనటువంటి దిరాంగ్ అనేటువంటి పట్టణానికి మేము చేరుకున్నాం. ఆ ప్లేస్‌కి చేరుకున్నాం. అక్కడికి బస్సులు వస్తాయి అక్కడికి మాత్రమే. అక్కడి నుంచి నేను వెళ్ళాల్సినటువంటి ప్లేస్‌కు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి సో ఫైనల్లీ వి రీచ్డ్ ద దిరాంగ్ వేర్ ద బస్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్. సో వచ్చిన తర్వాత అండ్ వీ హ్యాడ్ అవర్ టిఫిన్స్ బట్ వీ హార్డ్లీ టాక్డ్ విత్ ఈచ్ అదర్. వచ్చిన తర్వాత ఒక టిఫిన్ తిన్నాం, ఒక హోటల్కి వెళ్ళాం, ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, చిన్న హోటల్కి. ఆ హోటల్లో వీ హ్యాడ్ అవర్ టిఫిన్స్ బట్ వీ హార్డ్లీ టాక్డ్ విత్ ఈచ్ అదర్. ఒకరికొకరం అతి కష్టం మీద మాట్లాడుకున్నాం. మన ఇద్దరం ఒకే టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నప్పటికీ, ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చున్నప్పటికీ వీ కుడ్ నాట్ టాక్ విత్ ఈచ్ అదర్. ఎవరికెవరం మాట్లాడుకోలేదు. సో వీ ఎంటర్డ్ ఏ టీ షాప్ అండ్ సాట్ ఫేసింగ్ ఈచ్ అదర్. వచ్చేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ద బస్ వుడ్ నాట్ కమ్. ఇంకప్పటికి బస్ రాలేదు. సో వీ ఎంటర్డ్ ఇంటూ ఏ టీ షాప్ సిట్టింగ్ ఈచ్ అదర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇద్దరం కూడా ఒకే టేబుల్ దగ్గర ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చొని టీ తాగేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంతకుముందు వస్తూ టిఫిన్ చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వీ హ్యావ్ ఏ లిటిల్ టైమ్ టు కమ్ ద బస్. ఇంకా బస్సు రావాలి కాబట్టి మాకు ఇంకొంత సమయం ఉంది కాబట్టి ఆ టీ షాప్లోకి వెళ్ళి ఆ టీ తాగేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. సో ఫాదర్ అపియర్డ్ టైర్డ్. ఐ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్ బట్ కుడ్ నాట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే ఎనీథింగ్. ఐ లుక్డ్ ఎట్ మై ఫాదర్ సిట్టింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్ సో ఎట్ ద టేబుల్. ఆ టేబుల్ దగ్గర ఆపోజిట్ డైరెక్షన్లో ఇద్దరం కూర్చొని ఉన్నప్పుడు ఐ లుక్డ్ ఎట్ మై ఫాదర్. మా నాన్నను ఒకసారి చూసా. సో ఐ ఫెల్ట్ వెరీ సారీ బికాస్ సో హీ సీమ్స్ టు బి వెరీ టైర్డ్. మా నాన్న ముఖం చూస్తే చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ ఫెల్ట్ సారీ మై సెల్ఫ్. నాకు నేనుగా సారీ చెప్పుకున్నాను బట్ ఐ కుడ్ నాట్ సే ఎనీథింగ్. నాన్న నీకు అనవసరంగా ఇంత బరువు మోయించా, అక్కడి నుంచి ఇక్కడి వరకు నీ చేత ఈ బాక్స్ని క్యారీ చేయించా, ఐఎమ్ సారీ నాని అని చెప్పేసి నా మనసులో నేను అనుకున్నాను బట్ కుడ్ నాట్ సే ఎనీథింగ్ డైరెక్ట్లీ విత్ హిమ్. I asked the waiter to get us 2 cups of tea. Just as I was going to take my first sip, I heard father's voice, "Do you have a pair of old shoes?" So ఇద్దరం కూర్చున్నాం. సో I asked the waiter to bring us 2 cups of tea. ఆ 2 cups of tea తీసుకొని రమ్మని చెప్పేసి ఆ వెయిటర్కి చెప్పేశాను. The waiter already brought us the 2 cups of tea. తీసుకొని వచ్చేసిన తర్వాత సో ఐ వాజ్ గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ సిప్. ఆ టీ తీసుకొని వచ్చాడు, తాగేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మొదటి సిప్ తాగబోతుండగా ఐ హియర్డ్ మై ఫాదర్స్ వాయిస్. మా నాన్న అన్నటువంటి మాటలు నాకు వినిపిస్తున్నాయి. మా నాన్న నాతో అంటున్నాడు ఏమని అంటే,
డూ యూ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ ఓల్డ్ షూస్? బిడ్డ, నీ దగ్గర చినిగిపోయిన లేదా పాతబడినటువంటి ఓల్డ్ పెయిర్ ఆఫ్ షూస్ ఉన్నాయా? ఇంకొక జత పాత జత నీ షూస్ ఏమైనా ఉన్నాయా బిడ్డ అని చెప్పేసి మై ఫాదర్ ఆస్క్డ్ మీ. దెన్ ఐ సేస్ వై? ఎందుకు అని నేను అన్నా. ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పీపుల్స్, ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్. దెన్ హీ రిప్లైడ్, డియర్ సన్, the road is completely uneven and there is a full of peoples spread on the road, so it's become very hard to walk and it may hurts while I am walking. బిడ్డ, రోడ్ అంతా కూడా ఈ చిన్న చిన్న కంకర రాళ్ళు పరిచున్నటువంటిది. ఇట్స్ కంప్లీట్లీ అన్ఈవెన్. దాని మీద నడవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఇట్స్ బికమ్ డిఫికల్టీ టు వాక్ అలాంగ్ దట్ రోడ్. కాబట్టి ఏమైనా పాత షూస్ ఏమైనా ఉన్నాయా? అది ఎందుకంటే నడుస్తూ ఉంటే మై ఫీట్ మే హట్ అని చెప్పేసి, పాదాలు హట్ అవుతాయి, గాయపడతాయి లేదా గాయాలు అవుతాయి, కోసుకెళ్తాయి అని చెప్పేసి, ఇట్ మే బ్లీడ్ అని చెప్పేసి ఫాదర్ టోల్డ్ హిస్ సన్. దెన్ ఐ లుక్డ్ ఎట్ మై ఫాదర్స్ ఫీట్. అప్పుడు చూసా మా నాన్న యొక్క పాదాల వైపు. నెవర్ హ్యావింగ్ ద వార్న్ షూస్, హిజ్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్వో రిజెంబుల్డ్ దోస్ ఆఫ్ అన్ ఎలిఫెంట్. మా నాన్న యొక్క పాదాల వైపు అప్పుడు చూస్తే యాక్చువల్లీ దోస్ ఫీట్ హెస్ డెవలప్డ్ ద క్రాక్స్. మా నాన్న యొక్క ఫీట్స్కు మొత్తం కూడా క్రాక్స్ వచ్చేసినాయి. అక్కడక్కడ మొత్తం పాదాలన్నీ కూడా పగిలిపోయినాయి. ఇట్స్ రిజెంబుల్డ్ లైక్ ద డాట్స్ ఆర్ ద రిజెంబుల్డ్ దోస్ ఆఫ్ అన్ ఎలిఫెంట్. ఇట్ సీమ్స్ లైక్ ఏ రిజెంబుల్డ్ ఆఫ్ ది ఎనిమల్ దట్ ఈస్ ఎలిఫెంట్. జంతువు అయినటువంటి ఎలిఫెంట్ శరీరం మీద ఎట్లయితే అవి క్రాక్స్ ఉన్నట్టుగా కనిపిస్తాయో, అట్లాంటి క్రాక్స్ అన్నీ కూడా మా నాన్న పాదాల దగ్గర కనిపిస్తుంటాయి. అంటే ఎలిఫెంట్కు అవన్నీ కూడా ఒక ముడతలు పడినట్టుగా క్రాక్స్ దూరం నుంచి చూస్తే క్రాక్స్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. లైక్ దట్ ద క్రాక్స్ విచ్ ఆర్ రిజెంబుల్డ్ ఆన్ ఎలిఫెంట్ మీద కనిపించేటువంటి క్రాక్స్ లాగా మా నాన్న యొక్క పాదాలన్నీ కూడా పగిలిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఐ నోటీస్డ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం and I never see at my father's feet. మళ్ళీ నేను మా నాన్న యొక్క పాదాలు అంతకుముందు ఎప్పుడు చూడలే. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం దట్ ఐ నోటీస్డ్. I had not noticed that the road was uneven because I did not have to, since I was wearing a pair of hunting boots. Really, I could not notice that the road was uneven. The road was uneven because I did not have noticed because of I have hunting boots at my feet. నా ఫీట్కు హంటింగ్ బూట్స్ తొడుక్కొని ఉన్నాను కాబట్టి, మోకాళ్ళ వరకు ఉండేటువంటి బూట్స్ని నేను తొడుక్కొని ఉన్నాను కాబట్టి ఆ రోడ్ అంతా అనీవెన్గా ఉందని, ఆ రోడ్ అంతా ద ఫీబుల్ స్ప్రెడ్డింగ్గా ఉన్నాయని చెప్పేసి రియల్లీ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్, ఐ కుడ్ నాట్ నోటీస్. నాకు అర్థం కాలేదు, నేను గమనించలేదు. నేను షూ వేసుకుని వచ్చాను కాబట్టి నాకు రాళ్ళు ఉన్నట్టుగా, అవి ప్రెస్ అవుతున్నట్టుగా నాకైతే ఏం అనిపించలేదు. బట్ మై ఫాదర్ వాజ్ వాకింగ్ విత్ బేర్ ఫుట్స్ కాబట్టి సో అతనికి ఆ డిఫికల్టీ కనిపించింది. ఐ చెక్డ్ మై వాలెట్ అండ్ సా ఏ స్టిల్ హ్యాడ్ అరౌండ్ 40 rupees with me. A pair of canvas shoes would cost around 12 rupees and the remaining amount would be enough for me to go to Bomidila. So then I checked my wallet. Then I checked my purse. మా నాన్న పరిస్థితిని చూసి ఒక్కసారి నా పర్సుని నేను చెక్ చేసుకున్నా, నా వ్యాలెట్ని నేను పర్స్ చేసుకున్నా. దెర్ ఆర్ 40 rupees విత్ మీ ఇన్ మై పాకెట్ ఆర్ ఇన్ మై పర్స్. ఆ పర్సులో, నా పాకెట్లో దాదాపు 40 rupees ఉన్నాయి. ఏ క్యాన్వాస్ షూస్ వుడ్ కాస్ట్ ఓన్లీ 12 rupees. ఒకవేళ మా నాన్న కనుక నేను కొత్త క్యాన్వాస్ షూస్ కొనిస్తే ఇట్ వుడ్ కాస్ట్ 12 rupees, 12 రూపాయలు అవుతాయి. అంటే ద రిమైనింగ్ 38 rupees ఎనఫ్ ఫర్ మీ టు గో టు బొమిడిలా వేర్ ఐ వాజ్ వర్కింగ్. నేను పనిచేస్తున్నటువంటి ప్లేస్ అయినటువంటి బొమిడిలాకు వెళ్ళాలంటే నాకు ఇంకా 38 rupees రిమైనింగ్ ఉంటాయి కాబట్టి 12 rupees పోతే, సో నాకు 28 rupees ఉంటాయి రిమైనింగ్. కాబట్టి 28 rupees ఆర్ ఎనఫ్ ఫర్ మీ టు గో టు బొమిడిలా వేర్ ఐ యామ్ వర్కింగ్. నేను పనిచేస్తున్నటువంటి బొమిడిలా అనే ప్లేస్కి వెళ్ళడానికి ఆ 28 rupees ఎనఫ్ కాబట్టి సో ఐ వుడ్ లైక్ టు బై ఏ న్యూ పెయిర్ ఆఫ్ షూస్ ఫర్ మై ఫాదర్ అని చెప్పేసి ఐ డిసైడెడ్. మై ఫాదర్ ప్రొటెస్టెడ్. దెన్ ఐ టోల్డ్ మై ఫాదర్
నాన్న నీకు ఐ వాంట్ టు బై ఎ న్యూ పేర్ ఆఫ్ షూస్ అని చెప్పేసి మా నాన్నకు నేను చెప్పగానే దెన్ హీ ప్రొటెస్టెడ్ అనా హీ ఆస్క్డ్ మీ నాట్ టు బై ఎనీ అదర్ పేర్ ఆఫ్ షూస్ అని చెప్పేసి. సో నాకు మా నాన్న చెప్పాడు, వద్దు అవసరం లేదు పేర్ ఆఫ్ షూస్ అని చెప్పేశాడు. గివ్ మీ అండ్ ఓల్డ్ పేర్, కొత్తది అవసరం లేదు, ఏదైనా పాతది ఉంటే ఇవ్వు, లేకపోతే నో ప్రాబ్లం ఎట్ ఆల్. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ న్యూ షూస్. కొత్త షూస్ మీద అనవసరంగా డోంట్ ఎక్స్పెన్స్ ఆన్ న్యూ షూస్ అని చెప్పేసి అడ్వైజ్డ్ మీ. ఐ కుడ్ నాట్ కన్విన్స్ మై హిమ్ టు బై ఎ న్యూ పేర్. రిలక్టెంట్లీ ఐ గేవ్ హిమ్ ద హంటింగ్ బూట్స్ ఐ వాజ్ వియరింగ్. యాక్చువల్లీ ఐ కుడ్ నాట్ కన్విన్స్ హిమ్. ఒకసారి మా నాన్న అన్నది అంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో వినడు. ఇట్స్ బికమ్ ఇంపాసిబుల్ టు మీ టు కన్విన్స్ హిమ్ బై ఏ న్యూ పేర్ ఆఫ్ షూస్. సో ఆయన వినడు, నా మాట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పట్టించుకోడు. వద్దు అంటే వద్దన్నాడు కాబట్టి సో అన్విల్లింగ్లీ రిలక్టెంట్లీ సో ఐ గేవ్ హిమ్ మై హంటింగ్ బూట్స్ విచ్ ఐ వాజ్ వియరింగ్. నేను తొడుక్కుంటున్నటువంటి, నేను వేసుకుంటూ ఉన్నటువంటి ఆ హంటింగ్ బూట్స్ని మా నాన్నకి ఇచ్చేసా. కొత్తది కొంటానంటే మా నాన్న ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు. అవునా, డోంట్ ఎక్స్పెన్స్ యువర్ మనీ ఆన్ ద న్యూ పెయిర్ ఆఫ్ షూస్ అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో వినక నా పాత బూట్లను రిలక్టెంట్గానే అన్విల్లింగ్గానే మా నాన్నకు నేను హ్యాండ్ ఓవర్ చేశాను. ఐ దెన్ టుక్ అవుట్ ఆఫ్ మై పేర్ ఆఫ్ లెదర్ షూస్ ఫ్రమ్ ద ట్రంక్. ఆ ట్రంక్లో ఉండేటువంటి లెదర్ పేర్ ఆఫ్ షూస్ తీసుకొని నేను ధరించాను. అండ్ ఐ నోటీస్డ్ మై ఫాదర్స్ ఫేస్ వాజ్ లైటనింగ్ అప్ విత్ కంటెంట్మెంట్. సో వెన్ ఐ గేవ్ హిమ్ ద ఓల్డ్ పేర్ ఆఫ్ షూస్, అవి ఎప్పుడైతే ఇచ్చానో హంటింగ్ బూట్స్ మా నాన్నకి ఇచ్చానో, సో ఐ సీమ్డ్ ఎట్ మై ఫాదర్స్ ఫేస్. నేను మా నాన్న యొక్క ఫేస్ ముఖాన్ని చూస్తే రియల్లీ మై ఫాదర్స్ ఫేస్ లైటనింగ్ అప్ విత్ కంటెంట్మెంట్, విత్ సాటిస్ఫాక్షన్, విత్ హ్యాపీనెస్. అన్న ఈవెన్ ఆ ఓల్డ్ హంటింగ్ బూట్ ఇస్తేనే మా నాన్న యొక్క ముఖంలో ఒక రకమైనటువంటి కాంతి, ఒక రకమైనటువంటి ఆనందం, ఒక సంతృప్తి మా నాన్న యొక్క ఫేస్లో నాకు కనిపించింది. సడన్లీ హీ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్, టేక్ కేర్, రైట్ టు అస్. సో లేచాడు, టీ తాగాడు, అయిపోయిన తర్వాత బస్ వచ్చేటువంటి టైం వచ్చేసింది. దెన్ వెంటనే ఆ హోటల్ నుంచి హీ గాట్ అప్ ఫ్రమ్ ద టేబుల్, అందులో నుంచి లేచి నిలబడి దెన్ హీ టోల్డ్ మీ, టేక్ కేర్, రైట్ టు అస్. ఓకే ఓకే ఇక నేను వెళ్తున్నాను, సో బాయ్ అని చెప్పేసి చెప్తూ టేక్ కేర్, రైట్ టు అస్, జాగ్రత్త, అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు అని చెప్పేసి హీ టోల్డ్ మీ. అండ్ హీ వాక్డ్ అవే. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఫాదర్ వుడ్ వాంటెడ్ టు సే సంథింగ్ బట్ ద బస్ స్టార్టెడ్ మూవింగ్. బస్ వచ్చేసింది. సో ఐ గెట్ ఇన్ టు ద బస్, లోపలికి ఎక్కేశాను. ఫాదర్ సో హీ వాంటెడ్ టు సే సంథింగ్, ఏదో చెప్పాలని అనుకున్నాడు, బట్ ద బస్ వాజ్ స్టార్టెడ్ మూవింగ్. ఇక అది కదలడం మొదలుపెట్టేసింది, అది పోవడం మొదలుపెట్టేసింది. ఐ సా మై ఫాదర్ గ్రాడ్యువల్లీ రిసీడింగ్ ఇన్ టు ద డిస్టెన్స్. సో నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి మా నాన్న అటువైపు వెళ్తున్నాడు కాబట్టి సో ఐ సా దట్ మై ఫాదర్ సో హీ వాజ్ రిసీడింగ్ ఇన్ టు ద డిస్టెన్స్, అంటే మా మధ్య దూరం పెరుగుతూ వచ్చేస్తున్నది. ఐ సాట్ దట్ ద రోడ్ హీ హైడ్ కమ్ బై లుక్డ్ లైక్ ఏ గెయింట్ మోషన్లెస్ రూప్. ఒక గెయింట్ లాగా నేను వెళ్తూ ఉంటా అంటే ఆ హిల్ మీద ఉండేటువంటి ఆ అనీవెన్ రోడ్ అంతా కూడా ఇప్పుడు నేను పరీక్షించి చూస్తే ఒక గెయింట్ లాగా నాకు అనిపిస్తుంటుంది. ఫాదర్ వుడ్ యూజ్ టు గో ఆన్ సేమ్ రోడ్ టు గో బ్యాక్ హోమ్. Simultaneously, our journey started in two opposite directions, with me seated in the luxurious seat of a bus and father walking back with weary legs on the pebble-strewn road. So my father was walking. మా నాన్న నడుస్తూ ఉంటే ఒక్కసారి చూస్తూ ఉంటే నవ్ హీ యూజ్ టు గో ఇన్ ద సేమ్ వే, ద అన్ఈవెన్ వే. అదే మార్గంలో మా నాన్న వెళ్తుంటే అవర్ జర్నీ, యాక్చువల్గా చెప్పాలంటే సైమల్టేనియస్లీ అవర్ జర్నీ స్టార్టెడ్ విత్ ఇన్ టూ ఆపోజిట్ డైరెక్షన్స్. రెండు వ్యతిరేక పద్ధతుల్లో మా జర్నీ నడుస్తుంటుంది. ఒకటి, నేను ఇటువైపు వెళ్తుంటే మా నాన్న వెనుక వైపు వెళ్తున్నాడు. ఇట్ ఈస్ ద నెంబర్ 1 డైరెక్షన్స్. మన ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. రెండో తేడా ఏంటంటే ఐ సీటెడ్ ఇన్ ద లగ్జరియస్ సీట్స్ ఆఫ్ ద బస్. బస్సులో ఉండేటువంటి ఒక లగ్జరియస్ సీట్లో నేను కూర్చుంటే ఐఎమ్ ట్రావెలింగ్, బట్ మై ఫాదర్ వాజ్ వాకింగ్ ఇన్ అన్ఈవెన్ ఫీబుల్ స్ట్రీమ్ రోడ్. మా నాన్న మాత్రం అనీవెన్గా ఉండేటువంటి ఆ ఫీబుల్ స్ట్రీమ్ రోడ్ పైన మా నాన్న నడుస్తూ వెళ్తుంటాడు.
నేనేమో లగ్జరీగా కూర్చొని వెళ్తూ ఉంటాంటే, మా నాన్నేమో ఆ రాళ్ళ మీద, ఆ కంకర రాళ్ళ మీద నడుస్తూ మా నాన్న వెళ్తూ ఉంటాడు. ఈ విధంగా 2 ఆపోజిట్ డైరెక్షన్స్‌లో మా జర్నీ కొనసాగుతూ వస్తుంది అని చెప్పేసి ఆ రైటర్ తన ఆవేదనను ఇందులో తెలుపుతూ ఉంటాడు. కష్టపడి పెంచినటువంటి మా ఫాదర్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు అని అనుకుంటూ సో హి వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద బస్ టు హిజ్ వర్క్ ప్లేస్ దట్ ఈస్ ఎట్ తవాంగ్. తవాంగ్ అనేటువంటి పట్టణంలో ఇతను ఉద్యోగం చేస్తుంటాడు కాబట్టి దిరాంగ్ నుంచి ఆ తవాంగ్ అనేటువంటి పట్టణానికి ఆ బస్సులో తను వెళ్ళిపోతుంటాడు. ఆ మెమోరీస్ అన్నీ కూడా వాళ్ళ నాన్న పడ్డటువంటి కష్టాలన్నింటిని కూడా ఒకసారి ఆలోచించుకుంటూ హీ వాజ్ మూవింగ్ టువర్డ్స్ హిజ్ వర్క్ ప్లేస్. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఈ లెసన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.